హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఉగాది రోజున ఉదయమే ఉగాది పచ్చడి తిన్న తర్వాతే ఏ పనైనా ప్రారంభిస్తారు. ఈ ఉగాది పచ్చడి 6 రకాల రుచుల సమ్మేళనం. ఇది మన జీవితంలో అనుభవించే వివిధ అనుభవాలను సూచనగా ఉంది. ఈ షడ్రుచుల సమ్మేళనాన్ని ఏ విధంగా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ ఉగాది పచ్చడికి కావలసిన పదార్థాలండి. మొదటిది బెల్లం, తీపి. రెండవది చింతపండు, పులుపు. మూడవది కారం, మిరియాలు తీసుకుంటున్నాను నేను. నాలుగవది వగరు, లేత మామిడికాయ తీసుకుంటున్నానండి. ఐదవది ఉప్పు. ఆరవ పదార్థం వేప పువ్వు, చేదు. ఫస్ట్ నేను బెల్లాన్ని అయితే తురుముతున్నాను. చాకుతో కానీ లేదా పీలర్తో కానీ సన్నగా తురిమితే పచ్చడిలో త్వరగా కరుగుతుంది. ఈ బెల్లంలో ఉన్న తీపి ఆనందాన్ని సూచిస్తుందండి. ఈ బెల్లం పచ్చడిలో కలపడం వల్ల శక్తిని పెంచుతుంది, రక్తశుద్ధిని చేస్తుంది, అలాగే జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. చాకుతో ఇలా సన్నగా తురిమి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే రెండవ పదార్థం పులుపు, చింతపండు ఆసక్తి, సవాళ్ళను సూచిస్తుంది. ఈ చింతపండులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, కాల్షియం, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటాయి. మూడవది వగరండి. లేత మామిడికాయలో వగరు ఉంటుంది. ఇందులో కొంచెం మనం ఇంగువని కూడా వేసుకోవచ్చు. ఇంగువలో కూడా కొంచెం వగరుతనం ఉంటుంది. ఈ మామిడికాయని పైన చెక్కు తీయకుండానే చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకోవాలి. ఈ వగరికి అర్థం ఆశ్చర్యం, ఊహించని సంఘటనలను సూచిస్తుంది. ఈ లేత మామిడికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అలాగే లివర్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈ లేత మామిడికాయని మనం చిన్న ముక్కల కింద కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ మామిడికాయ ఇంకా టెంక కట్టనిదండి, జీడి మామిడి. చింతపండును కూడా కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకుని గుజ్జు తీసుకోవాలండి. చిన్న నిమ్మ సైజు చింతపండు అయితే తీసుకున్నాను నేను. ముందే నానబెడిస్తే మనకి త్వరగా గుజ్జు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసుకుని 2 అరటిపళ్ళు తొక్కవలిచి వేస్తున్నానండి. ఈ అరటిపళ్ళు మనం చిక్కదనం కోసం కొంచెం స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది, అందుకని అరటిపళ్ళని యూజ్ చేస్తున్నాను. 2 అరటిపళ్ళు తొక్క తీసి ఇందులో వేసి స్మాషర్తో మెత్తగా మెదుపుకోవాలి. ఇందులోకి బెల్లం తురుము 1/2 కప్ కంటే ఎక్కువ తీసుకుంటున్నాను. అలాగే చింతపండు గుజ్జును కూడా వేసేస్తున్నానండి. నాలుగవది కారం. నేను ఒక 1/2 టీ స్పూన్ మిరియాలని గుండ చేసి తీసుకుంటున్నాను. మిరియాల ప్లేస్లో కొద్దిమంది పచ్చికారం వేస్తారు, లేదు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేస్తారండి. ఈ కారంకి అర్థం హృదయంలో కలిగే ఉద్వేగాలను సూచిస్తుంది. ఈ మిరియాలు వాడడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది, అలసట తగ్గుతుంది. ఇందులోకి బాగా చిన్నగా కట్ చేసిన మామిడి ముక్కలను కూడా వేసేస్తున్నాను. ఐదవది చేదు, వేప పువ్వు అండి. వేప పువ్వు నేను బాగు చేసి తీసుకున్నాను. ఈ చేదు మన జీవితంలో చేదు అనుభవాలను సూచిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, రక్తాన్ని శుభ్రం చేస్తుంది. ఆఖరి పదార్థం ఆరవది ఉప్పు అండి. ఉప్పు సమతుల్యతను, అనువర్తనాన్ని కూడా సూచిస్తుంది. ఇది వాడడం వల్ల నీటి శోషణను నియంత్రిస్తుంది, మన శరీరంలో తక్కువ రక్తపోటుని నియంత్రిస్తుంది. ఉప్పును కూడా వేసుకున్న తర్వాత లేత కొబ్బరి 2 టేబుల్ స్పూన్లు ముక్కలు వేస్తున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గుల్ల శనగపప్పు వేస్తున్నాను. ఈ 2 ఆప్షనల్, మన ఇష్టం. ఇవి టేస్ట్ కోసం నేనైతే వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత స్పూన్తో మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకుందాం.
ఈ ఉగాది పచ్చడిని మనం జీవితంలో అన్ని అనుభవాలను స్వీకరించాలని తెలియజేసి అందమైన సాంప్రదాయమైన ఈ ఉగాది పచ్చడి అండి. ఈ ఉగాది పచ్చడి సాంప్రదాయబద్ధకంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది పచ్చడిని ఉగాది రోజున చేసుకుంటూ ఉంటారండి. షడ్రుచుల సమ్మేళనం ఈ ఉగాది పచ్చడిని ఈ విధంగా మీరు తయారు చేయండి. ఈ పచ్చడి తయారీ విధానం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ కుకింగ్, హ్యాపీ ఉగాది.